ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆలోచన చేస్తున్నారు, నశించిపోతున్నారు ప్రజలు, నా బిడ్డలు నాశనం అయిపోతున్నారు, వీరు నేనే కదా పుట్టించాను, వీరు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు అని తానే తన స్వయంగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి ఏ పేరు పెట్టబడి ఉందో తెలుసా? రక్షకుడు, ఇమ్మానుయేలు, యేసుక్రీస్తు వారిని పేరు పెట్టడం జరిగింది. యేసుక్రీస్తు వారిని పేరు ఒకటే ఉంది కానీ ఆయన దేవాతి దేవుడు, ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి ఎందుకు రావడం జరిగింది తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి. నేను ఆయన రక్షించకపోతే మన పాపములు ఉండిపోయి మన నాశనం అయిపోయి నరకమనే గోతులకు పోయేవారుగా ఉన్నాము. ఆయన రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కుమార్తెలారా, కుమారులారా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారిని నువ్వు విశ్వాసించినట్లయితే నీ పాపములు కడగడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, నీ దోషములు కడగడానికి సిద్ధముగా ఉన్నాడు, నీకున్న మాలిన్యమంతా ఆయన రక్తంలో కడిగి నేను పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి రక్షించబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేని వైపు చూస్తున్నావు? ఇప్పటి వరకు లోకం వైపే కదా చూస్తావు, ఇప్పటి వరకు లోకంలోనే కదా బ్రతికావు. నీకు ఆనందం ఉందా? నీకు సంతోషం ఉందా? నిజమైన బ్రతుకును బ్రతుకుతున్నావంటే ఒక్కసారి నీ హృదయం పెట్టి నువ్వు ఆలోచన చేయగలుగు. ఏది నీకు ఆనందము? ఇంతవరకు బ్రతికేస్తే నీకు ఆనందమైనది లేదు. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా నీకు ఆనందం ఉండదు, సమాధానం ఉండదు. కానీ దేవుని యందు ఉండుంటే నీకు సమాధానం ఉంటుంది. అలాగే నీకు మేలు కూడా దేవుడు చేస్తాడని తన లేఖనాలు రాయించుకున్నాడు. చూడండి, కొంతమంది బైబిల్ గ్రంథాలు రాయించుకున్నాడు. ఈ దినము నువ్వు ఎంత సంపాదించుకున్నా సరే నువ్వు ఈ రాత్రి కన్ను మూసిన తర్వాత నీతో ఏదైనా వస్తుందా అని అడుగుతున్నాడు దేవుడు. దేవుడు అయితే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయం ఉందు, నది మధ్యాహ్న సమయం ఉందు, నువ్వు కన్ను మూస్తున్న తర్వాత నువ్వు కన్న బిడ్డలని తోడు రాడు, నువ్వు కట్టుకున్న భార్య అని తోడు రాదు, నువ్వు కట్టుకున్న భర్త